నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా రోటి పచ్చడి అన్నంలోకి, దోసల్లోకి, అలాగే పునుగుల్లోకి ఇంకా బావుంటుంది. నేను ఈ పచ్చడిలో పల్లీలు గానీ, నువ్వులు గానీ వాడట్లేదు. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కగానే శనగపప్పు, మినపప్పు, ఇంకా కొంచెం ఆవాలు వేసి మనం తాలింపు వేసుకుందాం. ఈ రోటి పచ్చడి కోసం నేను ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారంగా ఉన్నది లేదు మీకు తెలుస్తుంది కదా! కారం ఎక్కువ, తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. టిఫిన్‌లలోకి చాలా బావుంటుంది. స్పెషల్లీ పునుగుల్లోకి, పెసరట్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర వేగిపోయాయి గదా! ఇప్పుడు మనం ఆయిల్ రాకుండా వేరే గిన్నెలోకి ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే బాండిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటాలని వేస్తున్నాను. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అది కూడా వేసేసి ఒక స్పూను ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసి ఈ టమాటాలని ఒకసారి కింద నుంచి పైకి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇలాగే వదిలేద్దామండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకుందాము. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది. దాంట్లోంచి నీళ్ళంతా కూడా బయటకొచ్చేసి మొత్తం దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకుందామండి. ఈ పచ్చడి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ రోటి పచ్చళ్ళు చాలా బాగా చేసేదనమాట. నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఉన్నాయి కదండీ! అవి వేసేద్దాము. అవి వేసి ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసి దీన్ని మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కోర్స్‌గా బ్లెండ్ చేద్దామండి. చూడండి ఇలాగనమాట. ఇప్పుడు మనం ఇందులోకి మగ్గబెట్టుకున్న టమాటాలు వేసేద్దాము. టమాటాలు వేసిన తర్వాత కూడా దీన్ని ఫాస్ట్‌గా తిప్పకుండా ఆన్ ఆఫ్ చేస్తే పచ్చడి కోర్స్‌గా వస్తుంది. చూడండి ఇలా అన్నమాట. మనకి రోల్ లేకపోయినా రోట్లో నూరినట్టుగానే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకున్నాను. నేను వేసిన ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి. పల్లి నూనెతో ఈ పచ్చడికి చాలా మంచి రుచి వస్తుంది. నూనె వేడి కాగానే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఇలా వేగగానే దీంట్లోకి కొన్ని కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులో నేను ఇంగువ వేయడం లేదండి. మీకు కావాలంటే ఇంగువ వేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో కలిపేసుకుందాము. ఇందులో కలిపేసి ఆ పచ్చడికి తాలింపు అంతా బాగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందామండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉండే టమాటా రొట్టె పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. వేడి వేడి అన్నంలోకి, అలాగే దోసల్లోకి, పెసరట్లోకి, పునుగుల్లోకి అయితే ఇంకా అదిరిపోతుందండి ఈ పచ్చడి. ఇలా అన్నం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి ఇంకా ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బావుంటుంది. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.